ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఒకసారి మనం బైబిల్ గ్రంథము తెరిచినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. ఒక దేశంలో ఒక ప్రాంతం ఉంటుంది. వేల్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక కుటుంబం ఉండేది. చాలా పేదరికముతో ఉన్నటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో ఒక చిన్న పాప ఉండేది. 2 భార్యాభర్తలకు ఒక చిన్న పాప ఉండేది. ఆ తండ్రి బట్టలు నేసేవాడు, చేనేత పని చేసేవాడు. బీదరికములో ఉంటున్నటువంటి ఆ కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. క్రమము తప్పకుండా తల్లిదండ్రులు చక్కగా మందిరానికి వెళ్ళేవారు. తల్లిదండ్రులతో పాటు ఈ చిన్న పాప కూడా మంచిగా ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేది. సండే రోజు చెప్పేటువంటి సండే స్కూల్ పాఠాలు ఈ పాప చక్కగా వింటూ ఉండేది. సండే స్కూల్లో టీచర్లు చెప్తున్నటువంటి బైబుల్ కథలు దానియేలు గురించి, యోబు గురించి, మరి దావీదు గురించి, గొలియాతు గురించి, యోనా గురించి చక్కటి కథలు చెప్తూ ఉన్నప్పుడు యేసయ్య అద్భుతము 5 రొట్టెలు 2 చేపలు చేసినటువంటి ఆ స్టోరీ వింటున్నప్పుడు ఈ చిన్న పాప 8 సంవత్సరాలు ఉండేటువంటి ఈ పాపకు ఒక ఆశ కలిగింది. ఏం కలిగింది అంటే, నేను కూడా బైబిల్ చదువుకోవాలి, నేను కూడా బైబిల్ కొనుక్కోవాలి అన్నటువంటి ఆశ ఈ చిన్న పాపకు కలిగింది. చూడ్డానికి ఈ కుటుంబం చాలా పేదరికము. తండ్రి కుమార్తెను చదువుపించుకోలేనటువంటి పేదరికం. ఎందుకంటే ఆ ప్రాంతంలో పాప చదువుకునేంత స్కూలు లేవు. వేరే మంచి పెద్ద స్కూలు చదివించాలి, పెద్ద చదువులు చదివించాలి అంటే వేరే ప్రాంతానికి వెళ్ళి పాపను చదువుకోవాలి. అంత దూరము పంపించేంత పరిస్థితి తండ్రి గారికి లేదు. ఎట్టకేలకు ఈ పాప ప్రతిరోజు సండే స్కూల్కి, ప్రతి వారం సండే స్కూల్కి వెళ్తూ ఉండేది. దేవుని మాటలు వింటూ ఉండేది. ఆమె హృదయంలో ఒక చిన్న కోరిక బలంగా నాటుకుంది. నేను బైబిల్ చదువుకోవాలి, నేను బైబిల్ కొనుక్కోవాలి. కొత్త నిబంధన, పాత నిబంధన గ్రంథములో టీచర్లు చెప్తున్న మాటలు నేను కూడా చదువుకోవాలి, నోటికి నేర్చుకోవాలి అన్న ఒక బలమైన కోరిక ఈ పాపకు కలిగింది. ఎట్టకేలకు ఆమె పెరుగుతున్న కొద్దీ అక్కడే ఆ ఊర్లోనే చిన్న స్కూలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. తండ్రి గారి దగ్గరికి వెళ్ళింది ఈ చిన్న పాప. నాన్న, నేను చదువుకుంటాను, నా దగ్గర ఉన్న బైబిల్ కోసమన్నా నన్ను చదివించండి నాన్న అంటే ఆ తండ్రి గారు ఆ చిన్న కుమార్తె తన కుమార్తె కోరిక తీర్చడానికి సరే అమ్మా అని చెప్పేసి ఎట్టకేలకు ఎంతో అంత కష్టంతో ఆ చిన్న తన కుమార్తెను చదివిపిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో ఆమె మంచిగా బైబిల్ చదవడం నేర్చుకుంటుంది. చక్కగా మందిరానికి వెళ్తా ఉంది. కానీ ఈమె లోపల ఒక బలమైనటువంటి కోరిక ఏంటిదంటే, బైబిల్ నాకు కావాలి, బైబిల్ నాకు కావాలి, బైబిల్ కొనుక్కోవాలి. ఆ కాలంలో దాదాపు 1700 శతాబ్దములో బైబిల్ చాలా తక్కువగా అమ్మేవారు. ఇప్పుడైతే బైబిల్ చాలా విరివిగా ఏ షాప్కి వెళ్ళినా బైబిల్ దొరుకుతున్నాయి. కానీ ఆ కాలంలో బైబిల్ దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఈ పాప ఎలాగైనా సరే ఒక బైబిల్ నేను సొంతం చేసుకోవాలి, ఒక బైబిల్ నాకు కావాలి అని ఎంతగానో కష్టపడింది. ఎందుకంటే బైబిల్ కొనుక్కోవడానికి ఎంతో కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలని ఈ పాప ఏం చేసేది అంటే, కొన్ని చిన్న కట్టెలు కొట్టి ఆ కట్టెలు అమ్మి ఆ డబ్బులను సేకరించి దాచిపెట్టింది. ఇక శని ఆదివారాలు స్కూలు సెలవులు ఉంటాయి కదా, కాబట్టి ఒక ఇంటిలో ఆ పాప పనిచేసి ఆ వచ్చిన డబ్బులతో శ్రీమతి ఇవాన్స్ అనేటువంటి ఒక స్త్రీ ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆమె పని చేసేది. ఆమె ఇచ్చే డబ్బులు కాస్త కూడబెట్టుకొని బైబిల్ కోసం దాచుకునేది. ఇంకా ఈ పాప ఏం చేసేదంటే, బైబిల్ కోసం అనేక రకాలుగా కష్టపడి ఏమి కొనుక్కోకుండా, ఏమి తినకుండా, డబ్బులు ఏమైనా ఎవరైనా పని చేస్తే ఇస్తే ఆ డబ్బులను బైబిల్ కోసం జాగ్రత్తగా కలెక్ట్ చేసుకొని దాదాపు ఆ పాప 6 సంవత్సరాలు బైబిల్ కోసం కష్టపడి డబ్బులు సేకరించింది. ఎట్టకేలకు ఆ పాప దగ్గర బైబిల్ కొనుక్కునేంత డబ్బు
సేకరించడం జరిగింది. ఇక ఆ పాప అనుకుంది, నేను ఒక చక్కటి బైబిల్ కొనుక్కోవాలనుకుంది. అయితే ఆమె ఉండే ఆ కుగ్రామం, ఆ చిన్న గ్రామానికి 42 కిలోమీటర్ల దూరములో ఒక వేల్ అనే ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతములో మరి థామస్ చార్లెస్ అనేటువంటి ఒక వ్యక్తి, సువార్థికుడు, వేరే దేశం నుంచి వచ్చినటువంటి మిషనరీ బైబిల్ అమ్మేవాడు అన్నట్టు, బైబిల్ సువార్త ప్రకటించేవాడు. అయితే ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే 42 కిలోమీటర్లు ప్రయాణము చేయాలి. ఈ పాప చూస్తే చాలా చిన్నది, 14 సంవత్సరాలు. ఎట్టకేలకు ఆమెకు ఆశ కలిగింది. ఏది ఏమైనా ఇంట్లో వాళ్ళ అమ్మని అడిగి ఆమె ఏం చేసిందంటే, అమ్మ నేను బైబిల్ కొనుక్కుంటానమ్మా అని చెప్పేసి తల్లిదండ్రులకు నచ్చ చెప్పి 42 కిలోమీటర్లు ఆమె నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉంది. ఆమె కాలికి చెప్పులు కూడా లేవండి. ఎందుకంటే చెప్పులు కొనుక్కుంటే బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు తక్కువైతాయని చెప్పులు కూడా కొనుక్కోకుండా ఆ పాప అలాగే నడుస్తూ 42 కిలోమీటర్లు ప్రయాణము చేసి ఎట్టకేలకు ఎక్కడికి చేరిందంటే థామస్ చార్లెస్ గారి దగ్గరికి, వారింటికి చేరుకుంది. చేరుకొని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యగారండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను చాలా దూరము నుండి వచ్చాను, నాకు ఒక బైబిల్ కావాలి అని ఆ పాప ఆ థామస్ చార్లెస్ గారిని అడిగినప్పుడు ఆ థామస్ చార్లెస్ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, పాపా నా దగ్గర బైబిల్ అన్నీ అయిపోయాయి, నా దగ్గర బైబిల్ అన్నీ అయిపోయాయి, బైబిల్ ఎప్పుడు ప్రింట్ చేస్తారో కూడా తెలియదు, బైబిల్ రావడానికి చాలా సమయం పడుతుంది అనగానే ఈ పాప ఏం చేసిందంటే బోరుమని ఏడుస్తూ ఉంది. అయ్యో ఒక్క బైబిల్ అన్నా నాకు ఇప్పించండి, ఎందుకంటే నేను 3 బైబిల్ కొనుక్కుందామని, మా ఇంటి వారి కొరకు 3 బైబిల్ కొనుక్కుందామని నేను డబ్బులు సేకరించుకొని తీసుకొని వచ్చాను, కనీసం ఒక్క బైబిల్ అన్నా నాకు ఇవ్వండి, నేను 42 కిలోమీటర్లు ప్రయాణము చేసి ఇంత దూరము నడుచుకుంటూ వచ్చాను, ఇప్పుడు మీరు బైబిల్ లేదు అంటే మరలా నేను ఇంత కష్టపడి మళ్ళా ఈ ప్రాంతానికి ఎప్పుడు రావాలి, అసలు బైబిల్ ఎప్పుడు ప్రింట్ అవుతాయో తెలియదు కదా, నాకు ఎలాగైనా బైబిల్ కావాలని ఆ పాప ఏడుస్తున్నప్పుడు ఈ థామస్ చార్లెస్ గారి హృదయం అంట కరిగిపోయిందంట. అంతకు ముందు ఆయనకు ఎవరో ఆర్డర్ ఇచ్చారంట, మాకు బైబిల్ కావాలి అని ఆర్డర్ ఇస్తే ఒక్క బైబిల్ ఇంకా పంపడానికి లేట్ అయిందంట, ఒక బైబిల్ పోస్ట్ ద్వారా పంపడానికి లేట్ అయిందంట. ఆయన గబగబా లోపలికి వెళ్ళి ఆ పంపించాల్సిన బైబిల్ను పట్టుకొని వచ్చి ఆ చిన్నారి ముఖము చూసి చేతిలో బైబిల్ పెట్టగానే ఆ తల్లి, ఆ చిన్న పాప గంతులు వేస్తూ ఆనందంతో, బైబిల్ నా సొంతం అయిపోయింది, నేను బైబిల్ కొనుక్కున్నాను, ఇక నుంచి నేను సండే స్కూల్ టీచర్లు చెప్పే పాఠాలు, సండే స్కూల్ టీచర్లు నేర్పించే దేవుని వాక్యాలు చక్కగా శ్రద్ధగా నేను చదువుతాను అనుకుంటూ రోజుకు 4-5 గంటలు ఆ చిన్న ప్రాయములోనే, ఆ 14 సంవత్సరాలు 16 సంవత్సరాల ప్రాయంలోనే 4-5 గంటలు బైబిల్ చదువుతూ ఉండేది ఆ పాప. ఈ పాప సంతోషముతో బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చార్లెస్ గారి హృదయం అంట ఒక్కసారిగా ఏమైపోయింది అంటే కరిగిపోయింది. ఒక బైబిల్ కోసం ఒక చిన్నది 42 కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసుకుంటూ వచ్చింది. అసలు బైబిల్ ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఎంత కరువుగా ఉన్నాయి దేవా అని చెప్పి ఆ చిన్నది చేసినటువంటి ఆ పనికి ఆ థామస్ గారు దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేవునికి ప్రార్థించినప్పుడంట ఆ సమయంలోనే అక్కడ ఏమైందంటే ఒక ప్రాంతం వారు, ఆ రిలీజియన్ అనేటువంటి ఒక సంస్థ వారు, బైబిల్ని ప్రచురణ చేసేటువంటి వారు ఆ ప్రాంతంలోనికి ఏమయ్యారంటే వచ్చారంట. రిలీజియన్స్ ట్రాక్స్ అనేటువంటి వారు ఒక మెసేజ్ ఇన్ఫార్మ్ చేశారు. ఏంటంటే ఇక్కడ ఒక సమావేశం ఉంది, మరి మిషనరీ సువార్థికులు అందరూ కలిసి ఒక చోట ఒక మీటింగ్ ఏర్పరచుకుంటారు. రిలీజియన్స్ ట్రాక్స్ అనేటువంటి వారందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయినప్పుడు ఈ థామస్ చార్లెస్ గారు కూడా ఆ యొక్క మీటింగ్కి హాజరయ్యి తన వంతు యొక్క మాటను ఆ యొక్క మీటింగ్లో ప్రస్తావన చేశాడు. ఏమని ప్రస్తావన చేశాడంటే, అయా ఈ ప్రాంతములో
బైబిల్ చదవడానికి చాలా కొరతగా ఉంది, బైబిల్ లేవయ్యా, కొద్దిగా మాత్రమే ఈ ప్రాంతానికి బైబిల్ పంపించడం జరుగుతా ఉంది. ఆ యొక్క ప్రాంతములో వేల్స్ భాషలోనే బైబిల్ కొదవగా ఉన్నాయి. ఏది ఏమైనా మా ప్రాంతానికి చాలా బైబిల్ పంపించండి. ఎందుకంటే నిన్నటి దినాన ఒక పాప నా హృదయాన్ని కదిలించిందండి. ఆమె 42 కిలోమీటర్లు నడిచి ఈ ప్రాంతానికి వచ్చి ఒక బైబిల్ కోసము ఆమె పడ్డ ప్రయాసము ఒక రోజు కాదు, 2 రోజు కాదు, 6 రోజులు బైబిల్ కోసం తను ప్రయాసపడి బైబిల్ కొనుక్కుంది అని ఈ మాటలు ఆ మీటింగ్లో ప్రస్తావించగానే ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అధికారులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్ణయానికి వచ్చి ఏం చేశారంటే, అప్పటికే 1-2 బైబిల్ సొసైటీలు అంటే బైబిల్ ముద్రించేటువంటి సంస్థలు ఉండేవి. కానీ ఈ చిన్నదాని యొక్క ప్రయాసము, ఈ చిన్నదాని యొక్క కోరికను బట్టి, ఈ చిన్నదాన్ని బట్టి ఆ రోజు ఆ మీటింగ్లో ఏం డిసైడ్ చేశారంటే 142 బైబిల్ సంస్థలు మనము ప్రింట్ చేద్దాము, మనము ప్రారంభిద్దాము, 142 సంస్థలను మనము ప్రారంభిద్దాము అని ఆ రోజు ఆ మీటింగ్లో ఆమోదించారండి. ఇప్పటికీ ఆ చిన్నది చేసినటువంటి పనికి బట్టి యావత్తు ప్రపంచంలోనే 200 బైబిల్ సొసైటీలు స్థాపించడానికి ఆ చిన్నది కారణమైందండి. మన చేతుల్లో విరివిగా బైబిల్ దొరుకుతున్నాయంటే ఆ చిన్న పాప చేసినటువంటి పనిని బట్టి. ఈరోజు చూడండి, మీ బైబిల్ క్రింద ఉంటది BSI అని ఉంటది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని రాయబడి ఉంటది. ఈ చిన్నది చేయబట్టి ప్రపంచమంతటా కొన్ని బైబిళ్ళు, కొత్త నిబంధన బైబిళ్ళు ఫ్రీగా ముద్రించి పంచిపెడతా ఉన్నారు. ఆ రోజు ఆ చిన్న పాప ఎవరికి దీవెనకరంగా ఉందండి? ప్రపంచానికి దీవెనకరంగా ఉంది. ఆమె ఎవరు అంటే మేరీ జోన్స్. హల్లెలూయా. ప్రపంచానికి దీవెనకరంగా నిలబెట్టిన 8 సంవత్సరాల మేరీ జోన్స్ పాపను దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. ఈరోజు మన అంశం ఏంటిదంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. అందరూ చెప్పండి, నా పిల్లలు ఆశీర్వదించబడిన వారు. 8 సంవత్సరాల పాపను దేవుడు ప్రపంచానికి ఒక దీవెనకరంగా నిలబెట్టాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న తల్లులారా, తండ్రులారా, నీ కడుపున పుట్టిన పిల్లలు సామాన్యులు కాదు. ఎవరు? వారు సామాన్యులు కాదండి, దేవుని చేత వారు ఆశీర్వదించబడిన వారు. మరొక్కసారి యెషయా గ్రంథము 44:3లో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను? దేవుడు ఎలా దీవిస్తాడు అంటే, ఒక్కసారి మనం కీర్తన గ్రంథములో 139వ కీర్తన 16వ అధ్యాయం మనం చూసుకుందాం. దేవుని బిడ్డలారా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా? నీ పిల్లలకు దేవుడు ఒక ప్రత్యేకమైన, నీ పిల్లల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటిది అంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. దేవుని దృష్టిలో నీ పిల్లలు ఎవరు? ఆశీర్వదించబడిన వారు. చెప్పండి, నా పిల్లలు ఆశీర్వదించబడిన వారు. నీ పిల్లలు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడిన వారు. ఎందుకు అంటే, గర్భములో పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు చూశాయి. ఆమేన్. గర్భములో పిండముగా ఉన్నప్పుడే, నీ బిడ్డలు నీ కడుపులో ఉన్నప్పుడే దేవుని కన్నులు నీ బిడ్డలను చూశాయి. కాబట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డవారు. నీ బిడ్డలు దేవుని కనుసన్నుల్లో ఉన్నారు, అందుకే వారు ఆశీర్వదించబడ్డారు. ఆమేన్. నీ బిడ్డలు దేవుని దృష్టిలో ఉన్నారు, దేవుని కన్నుల్లో ఉన్నారు, కాబట్టి వారు ఆశీర్వదించబడ్డవారు.
భూమి మీదకి వచ్చినాక నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దీవించబడిన వారు కాదు, గాని పిండమునై ఉండగానే దేవుని కన్నులు నీ కడుపులో ఉన్న పిండాన్ని చూశాయి. వారు బయటికి రాకముందే దేవుని కన్ను దృష్టి నీ బిడ్డల మీద ఉంది. కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. ఇక రెండవ మాట చూద్దాం. రెండవ ఆశీర్వాదం ఎందుకు అంటే, నీ పిల్లలు ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే, మొదటిగా దేవుని దృష్టి నీ బిడ్డల మీద ఉంది, అందును బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. రెండవది ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఆమేన్. రెండవది ఏంటిదంటే, మొదటిదేమో దేవుని కన్నులు నీ బిడ్డ మీద ఉన్నాయి కాబట్టి నీ బిడ్డ ఆశీర్వదించబడిన వారు. రెండవది ఏంటంటే, గర్భంలో రూపించకబడక ముందే నీ బిడ్డ ఎవరో, నీ బిడ్డ ఏమైతాడో, నీ బిడ్డ ఎలాంటి వాడో దేవునికి తెలుసు. ఆమేన్. నీ కడుపులో నుంచి నీ బిడ్డలు బయటికి రాకముందే నీ బిడ్డ గురించి దేవుడు ఎరిగి ఉన్నవాడు కనుక వారు ఆశీర్వదించబడిన వారు. అంతేకాక వారు దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, వారు ప్రతిష్ఠించబడిన వారు, వారు ఎన్నుకొనబడిన వారు. ఆమేన్. వారు ప్రత్యేకించబడ్డారు, వారు ఎన్నుకున్నారు, వారు దేవుని చేత నియమించబడ్డవారు. కాబట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. నీ పిల్లలు ఎవరండి? ఆశీర్వదించబడిన వారు. కాబట్టి మనము తల్లులారా మనం అనుకోవాలి, నా కడుపున పుట్టిన బిడ్డలు శపించబడ్డవారా? చెప్పండి తల్లులారా, ఎవరండి? ఎవరండి? ఆశీర్వదించబడిన పిల్లలు వారు. ఎందుకంటే నీ బిడ్డలు నీ గర్భములోకి రాకముందుకే దేవుడంట నీ బిడ్డల పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం అంటే, నీ బిడ్డలు నేను ఆశీర్వదించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకా నీ కడుపులో బీజము పడక ముందుకే, పిండము పడక ముందుకే దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నీకు ఎవరు పుట్టినా, అది ఫీమేల్ అయినా మేల్ అయినా, అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా, నీ గర్భములో ఉన్నటువంటి ఏ శిశువునైనా దేవుడు ఆశీర్వదించాలి అని ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు దీవించబడిన బిడ్డలు, దేవుని చేత దేవుని కనుదృష్టిలలో నీ బిడ్డలు ఉన్నారు కనుక నీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారు. నీ బిడ్డలు దేవుని చేత నియమించబడి ప్రత్యేకించబడి ఎన్నుకోబడ్డారు గనుక నీ బిడ్డలు ఆశీర్వదించబడిన వారు. అందుకే ప్రవక్త అయిన యెషయా గ్రంథములో ఒక్కసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 65:23. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉండెదరు. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాట విందాం. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలు ఎందుకు ఆశీర్వదించబడిన వారంటే, నువ్వు పడ్డ ప్రయాసము వ్యర్థము కాదు. కడుపులో 9 మాసాలు 9 నెలలు మోసి నీ బిడ్డను కంటావే, ఆ ప్రయాసము వ్యర్థము కాదు. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది, వారు వృధాగా ప్రయాసపడరు. ఊరికే 9 నెలలు గర్భము దాల్చి ఒక బిడ్డను కని భూమి మీద పడేసి వదిలిపెట్టేటువంటి పిల్లలు కాదంట. ఆ గర్భ ప్రయాసము వ్యర్థము కాదంట. 9 మాసాలు మోసిన తల్లి యొక్క ప్రయాసము వ్యర్థము కాదు. ఎందుకో తెలుసా? ఆకస్మిక మరణము వలన వారు ప్రాణము కోల్పోవుట దేవుని చిత్తము కాదు. అపాయము నొందుటకు ఆకస్మిక మరణాలు, అపాయాలు వచ్చి కొంతమంది బిడ్డలను కోల్పోతారు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఓ తల్లి, ఓ తండ్రి, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు పడిన ప్రయాసము వృధా కాదు. ఆకస్మిక మరణము నొందుటకై, అపాయము కలుగుటకై నీవు నీ పిల్లల్ని కనలేదు. నువ్వు ఎందుకు కనలేదమ్మా పిల్లల్ని? మధ్యాంతరంలోనే పిల్లలు మరణించాలని నువ్వు కనలేదు.
మధ్యలోనే నిన్ను వదిలిపెట్టి వారు మరణించాలని కనలేదు, కానీ వారు చెడుగా పెరగాలని నువ్వు కనలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలు చెడిపోవాలని నువ్వు కన్నావా? నీ పిల్లలు మధ్యలోనే 20 ఏండ్లకు 10 ఏండ్లకు 8 ఏండ్లకు 2 ఏండ్లకే చచ్చిపోవాలని నువ్వు 9 మాసాలు మోసావా? కాదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆకస్మిక ప్రమాదము అపాయము నొందుటకై నువ్వు పిల్లల్ని కనలేదమ్మా. దేవుడు మాట్లాడుతున్నాడు, తల్లి నీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారొకదురు. ఆమేన్. నీ పిల్లల్ని నువ్వు ఎందుకు అంటున్నావంటే దేవుని చేత వీరు దీవించబడిన వారు అని నువ్వు గర్భము దాల్చి పిల్లల్ని అంటున్నావు. ఆమేన్. నువ్వు ఎవరి కోసం పిల్లల్ని కంటున్నావు? మనుషుల కోసమా, అత్తగారి కోసమా, భర్త కోసమా, ఎవరి కోసం కంటున్నావంటే దేవుడు చెప్తున్నాడు, యెహోవా చేతను నీ పిల్లలు ఆశీర్వదించబడ్డానికే నీవు నీ పిల్లల్ని కంటున్నావు. కాబట్టి నీ కడుపున పుట్టిన పిల్లలు ఎవరండి? ఆశీర్వదించబడిన వారు. అందుకే ఎలిజబెత్ దగ్గరికి మరియ వచ్చినప్పుడంట, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడి ఆమె లూకా సువార్త ఒక మాట చెప్తుంది. లూకా 1:42లో ఈ రీతిగా ఆమె పరిశుద్ధాత్మతో ఈ రకంగా పలుకుతుంది, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, తల్లి, ఓ తండ్రి, నీవు ఆశీర్వదించబడ్డానికి నువ్వు పిల్లల్ని అంటున్నావు. నీ కడుపున పుట్టిన పిల్లలు ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. వారు ఎలా ఆశీర్వదించబడ్డారంటే వారు దేవుని కనుసన్నుల్లో ఉంటున్నారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగా ఉంటున్నారు, దేవుని చేత నియమించబడిన వారుగా ఉంటున్నారు. వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులారా, నీ పిల్లలు విలువైన వారు. నీ పిల్లలు ఎవరండి? నీ పిల్లలు విలువైన వారు. కొన్నిసార్లు నేను నా కుటుంబంలో నా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను, అభిషక్తుడా అని చెప్తా ఉంటాను, పిలుస్తూ ఉంటాను, దీవించబడిన వాడా అని పిలుస్తూ ఉంటాను. కొన్నిసార్లు ముద్దుగా నేను నా కుమారుని చెప్తా, ఓరి అభిషక్తుడా ఇక్కడ రా నాయన అంట, అభిషేకించిన వాడా విను నా మాట అంట. ఎందుకో తెలుసా? నీ పిల్లలు అభిషేకించబడిన వారు, నీ పిల్లలు దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, నీ పిల్లలు దేవుని దృష్టిలో ఉండేవారు. కాబట్టి నీ పిల్లలు విలువైన వారు, నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు. అబ్బా, ఈ పిల్లలు ఏం పిల్లలో యేసయ్యా, ఈ పిల్లలు నాకొద్దు అని చాలామంది పిల్లలు ఉండగానే మరొక సంబంధముతో వెళ్ళిపోతూ ఉంటారు. శరీర సుఖాల కోసం, శరీరం యొక్క ఆనందం కోసం పిల్లల్ని కూడా లెక్క చేయని తల్లులు ఎంతోమంది ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నీవైతే వారికంటే శ్రేష్టమైన వాడవు, దానవు, నీవు ఆశీర్వదించబడిన దానవు అని దేవుడు చెప్తున్నాడు. నీ గర్భఫలము ఆశీర్వదించబడింది. నీ గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ పిల్లలు దేవుని దృష్టిలో ఉన్నారని జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ప్రతిష్ఠించబడినవని దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు పలకాల్సిన మాట ఏంటంటే, నా పిల్లలు ఆశీర్వదించబడిన వారు. ఆకస్మిక అపాయము నొందుటకు నేను పిల్లల్ని కనలేదు, కానీ నా పిల్లలు నిత్యము దేవుని సన్నిధిలో ఉండడానికి నేను కన్నాను. నీ పిల్లలు ఎక్కడ ఉండడానికి కన్నావమ్మా? మరణించి మరణపు ఊపిలో ఉండడానికి నువ్వు కంటలేవు, కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి నువ్వు కంటున్నావు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారుగా ఉండడానికి, పెంచడానికి నువ్వు కంటున్నావు. దేవునికి స్తోత్రం. ఇక మూడవది ఏంటిదంటే, నీ పిల్లలు ఇతరులను ప్రభావితం చేసేంత ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. నీ పిల్లలు మామూలు పిల్లలు కాదండి, నీ పిల్లలు ఇతరులు ప్రభావితం చేస్తాయి. మేరీ జోన్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇదిగో నీ కడుపున పుట్టిన పిల్లలు ఏదో ఒక టాలెంట్తో, ఏదో ఒక విద్యతో, ఏదో ఒక దేవుడిచ్చిన తలాంతుతో ఇతరులను దేవుని మార్గములోనికి నడిపించే సాధనాలుగా మారతారు. మార్కు 1:3లో బాప్తిజమిచ్చి యోహాను ఏమంటాడంటే, దేవుని మార్గమును సరళము చేయు, అరణ్యములో ఒక శబ్దము అంటాడు. కాబట్టి యోహాను భూమిదికి రాకముందుకే ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత, ఆశీర్వాదాన్ని
ఏం చేశాడంటే, నేను ఒక దేవుని శబ్దమని అనేకులను ప్రభావితము చేసి దేవుని రాజ్యంలోనికి నడిపించాడు. ఓ నా తల్లి, ఓ తండ్రి, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీ కడుపున పుట్టిన బిడ్డలు దేవుని రాజ్యంలోనికి అనేకులను నడిపించి ప్రభావితము చేయగలిగినటువంటి ఒక బిడ్డలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇతరులను ప్రభావితము చేసి ఆయన రాజ్యంలోనికి నడిపించడానికి నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. అందుకోసమే దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించాడు. కాబట్టి ఈ మాటలు నీ వినికిడిలో ఇవి స్థిరపరచబడునుగాక. నీ బిడ్డలు దీవించబడిన వారు. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీ దైవికమైన సన్నిధిని బట్టి, దైవికమైన కృపను బట్టి అయ్యా, ఈరోజు అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రత్యేకమైన మాట, నీ పిల్లలు ఆశీర్వదించబడిన వారు అని మాట్లాడావు నాయన. ఒక మేరీ జోన్స్ ప్రపంచాన్నే ప్రభావితం చేసింది నాయన. ఒక చిన్న దాన్ని ఆశీర్వదించి ప్రపంచానికి దీవెనకరంగా నిలబెట్టుకున్నట్టుగా అయా, ఈ మాటలు వింటున్న బిడ్డల తల్లిదండ్రులను అయా, బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి. చిన్న బిడ్డలు అయా పరలోక రాజ్యానికి వారసులు అన్న నీ వాగ్దానం ప్రకారము అనేకులను అయ్యా ఇదిగో నీ రాజ్యంలోనికి నడిపించే సాధనాలుగా, ప్రభావితము చేసే బిడ్డలుగా నాయన, నీ కనుసన్నల్లో ఉండి వారి మీద దృష్టి ఉంచి నడిపించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమయు ఘనతయు ప్రభావము నీకే కలుగునుగా కని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.